లోకల్ లైట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటికే దూరం. స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్న కనిపించిన హడావుడి, బలమైనటువంటి అభ్యర్థులకు వేటలో కొరవడిన ఆసక్తి, ఆర్థిక పరంగాను పార్టీలో సమాలోచనలు, దిశానిర్దేశం లేక క్యాడర్లో నైరాశ్యం, వ్యూహాలకు పదును పెడుతున్నటువంటి కాంగ్రెస్ బీజేపీ అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ దూరం అయిపోయింది. అదేవిధంగా ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కనీసం సమాలోచన కూడా బీఆర్ఎస్ పార్టీ చేయడం లేదట. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? బీఆర్ఎస్ పార్టీ అనేది గ్రౌండ్లో ప్రజలు తిరస్కరించరు, ఇప్పట్లో ఆదరించే పరిస్థితి కనబడతలేదు. కాంగ్రెస్ పార్టీ మీద కొంత వ్యతిరేకత వస్తున్నప్పటికీ ఆ వ్యతిరేకత అనేది ఇటు బీఆర్ఎస్ పార్టీకి డైవర్ట్ అవుతలేదు, అదేవిధంగా బీజేపీ కూడా డైవర్ట్ అయ్యే అవకాశం కనబడతలేదు. కానీ కొంతమేర బీఆర్ఎస్ పార్టీని దాటి బీజేపీ కొంత ఆల్టర్నేటివ్గా రావడానికి కొంత ప్రయత్నం చేస్తోంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కనుక కొత్త అధ్యక్షుడు నియామకమైన తర్వాత చాలా సమూలమైనటువంటి మార్పులు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. సో ఈలోపు కాంగ్రెస్ పార్టీ కనుక సెట్ చేసుకోగలిగితే బాగుంటుంది, లేదంటే మాత్రం విపరీతమైనటువంటి వైపరీత్యాలు ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించిన విషయం వాళ్ళకి అర్థమవుతూ ఉంది. సో వాళ్ళందుకే ఎమ్మెల్సీలలో పోటీలు లేరు, ఏది ఎంపీలలో కూడా నామమాత్రం పోటీ పెట్టారు, ఎమ్మెల్సీలలో పోటీ లేదు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలే పోటీ ఉన్నది తెలుస్తూ ఉంది. సో దానిలో భాగంగా కాంగ్రెస్ బీజేపీ ఫైట్ టఫ్గా ఉండే అవకాశం అయితే కనబడుతూ ఉంది. సో వీళ్ళేమో మొత్తం రాష్ట్రం అంతా ఆగమైపోయిందని ప్రచారం చేస్తున్నారు. కానీ రాష్ట్రం ఆగమైపోతే ప్రజలు మరి బీఆర్ఎస్ వైపు వాళ్ళ వైపు చూడాలి కదా. మరి ఎందుకు మీరు పోటీ చేస్తలేరు? లోకల్లో మీరు పోటీ చేయొచ్చు కదా, ఎందుకు పోటీ చేస్తలేరు? ఇవన్నీ కారణాలు ఉన్నాయి.